దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మండే 29th January 2024. మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనము. 1 Corinthians chapter 3 and verse 7. కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే గాని నాటువానిలోనైనను నీళ్లు పోయువానిలోనైనను ఏమీ లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, వృద్ధి కలుగుజేయు దేవుడు, వృద్ధి కలుగుజేయు దేవుడు, దేవునికి స్తోత్రము కలుగునుగాక. చాలాసార్లు కొన్ని జీవితంలో కార్యాలకి మనుషులకు ఆరోపిస్తూ ఉంటాం, సేవకులకు ఆరోపిస్తూ ఉంటాం. అపోస్తలుడైన పౌలు అంటాడు, కాబట్టి వృద్ధి కలుగు చేయు దేవునిలోనే కానీ నీళ్ళు పోయేవారు కానీ దాని నాటువారు కానీ లేదంటున్నాడు. సో ఎవరికి మహిమ వెళ్ళాలండి? ఎవరికి మహిమ చెల్లించాలి? వృద్ధి కలుగు చేయు దేవుడు అంటే నువ్వు ఎంత ప్రయాసపడినా, ఎన్ని చేసినా వృద్ధి మాత్రం దేవుని యొద్ద నుంచే వస్తుంది. So then neither is he that planteth anything, nor he that watereth, but God who giveth the increase. God giveth the increase. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈరోజు ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుడు మీకు వృద్ధి కలుగు చేసి ఉన్నాడు. ఈరోజు మీరు ఏమై ఉన్నారో ఇది కేవలము దేవుని కృపను బట్టి అయి ఉన్నారు. హిందీ में पढ़ेंगे 1 कोरिन्थियों का पत्र, उसमें 3 अध्याय और 7 वचन पढ़ रहे हैं. इसलिए ना तो लगने वाला कुछ है और ना सींचने वाला, परंतु परमेश्वर जो बढ़ाने वाला है. परमेश्वर ही बढ़ाने वाला है. कितना भी करो, कहीं पे भी जाओ, आपका जिंदगी में बढ़ाने वाला परमेश्वर ही है. కనుక దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం మంచిది. సమస్త ఘనత మహిమ దేవాది దేవునికే మనం ఆరోపించాలి. ఎందుకంటే నీ జీవితంలో వృద్ధికి కారణము దేవుడై ఉన్నాడు. నీ కుటుంబంలో వృద్ధికి కారణము దేవుడై ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మంచిది. Increase comes from the Lord. Increase comes from the Lord. Today, if you are living a life of little, the Lord is increasing you. దేవుడు నీకు వృద్ధి కలుగు చేసి ఉన్నాడు. Receive it in the name of Jesus. Receive it in the name of Jesus. మనుషులకు అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. శూన్యంలో భూమిని వేలాడదీసిన దేవుడు ఈరోజు నీ జీవితంలో వృద్ధి కలుగు చేయుచున్నాడు. నీ పిల్లల జీవితంలో వృద్ధి కలుగు చేయుచున్నాడు. అనారోగ్య పాలై ఉన్నావా? ఆరోగ్యమును నీ జీవితంలో వృద్ధి కలుగు చేసి, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్న వారికి ఫైనాన్షియల్గా వృద్ధి కలుగు చేయుచున్నాడు. రిసీవ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. గాడ్ ఈజ్ గివింగ్ యూ ద ఇంక్రీస్. ఓన్లీ గాడ్ కెన్ గివ్ యూ ద ఇంక్రీస్. దేవుని తప్ప మరి ఎవరు నీకు వృద్ధి కలుగు చేయలేరు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, నీ బిడ్డలు నాయన వృద్ధి కొరకు ఈరోజు ఈ ఆరాధనలో కనిపెట్టి ఉండగా, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వృద్ధి కలిగినందుకు స్తోత్రం. అనారోగ్యం వారందరిని ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యం కొరకు స్తోత్రం. ఉద్యోగంలో వ్యాపారం చేసిన బిడ్డలందరినీ కూడా ఆస్వాదించి దీవించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మరి ఇక నాయన తండ్రి ప్రభా, ఉద్యోగంలో వ్యాపారంలో వృద్ధి కలుగు చేయమని అడుగుచున్నాను తండ్రి. వృద్ధి కలుగు చేసినందుకు స్తోత్రం. చదువుకుంటున్న పిల్లలందరిని బట్టి స్తోత్రమయ్యా. దేవరక్షకుడా నాయన తండ్రి, ఉద్యోగం కొరకు ఎదురు చూసిన బిడ్డలందరినీ కూడా దీవించి వారి ప్రయత్నంలో వృద్ధి కలుగు చేసినందుకు స్తోత్రం చేస్తున్నాను. దేవా, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటూ వారు దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి, మీ దయలో మనుషుల దయలో వర్ధలింపచేసి కాపాడినందుకు స్తోత్రములు నాయన.
పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి. పరిచయ ధర్మం నెరవేర్చుటకు నాయన ఈరోజు మీరిచ్చిన నాయన అతని ఆ ఆశీర్వాదమును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. వృద్ధి కలుగు జయవాడు నీవయ్యా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడు అయ్యా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. భారతదేశం కొరకు ప్రత్యేక ప్రార్థన చేసినగా ఈ దేశాన్ని రక్షించి కాపాడి ఈ దేశంలో వృద్ధి కలుగు చేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఇజ్రాయెల్ దేశం కొరకు యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేసినగా దీవించి మహిమను పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనకి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు అవసరమైన ఆహారమును మాకు దయచేయము. మా ఎడ్ల అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారము ప్రాశ్రమించము. మమ్మల్ని శోధన తెగకేనే తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికమైన సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన ప్రతి అంశంతో, సంఘంతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. సిద్ధంగా ఉండండి. దేవుడు నీ జీవితంలో వృద్ధి కలుగు చేసి ఉన్నాడు. ఆమెన్.